సో హాయ్ హాయ్ అండి. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, ఫన్నీగా చాలా బాగుంది. అంటే చూసాం మనము. సుమర్ శెట్టి గారికి టాస్క్ ఇచ్చారు బాక్సులు పైన పెట్టేవి. ఆయన చాలా హైట్ తక్కువ ఉన్నా కూడా చాలా కష్టపడ్డారు. ఏమంటారు, ఎలా అనిపించింది? ఏముంది, తను ఎలా అయినా రీచ్ అవ్వాలి ఫైనల్కి అన్నట్టు తన స్ట్రెంగ్తో ఇంకా బాగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇంకా బాగా ప్రయత్నించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఆయన ఫిజికల్గా తక్కువ ఉన్నా కూడా చాలా కష్టపడుతున్నారు. సో ఎలా అనిపిస్తుందండి? దానికి ఒక ప్రౌడ్ ఫీల్ ఉందండి. ఏంటంటే అందరికంటే కొంచెం డౌనే ఉన్నట్టు ఉన్నాడు. ఫ్యామిలీ పరంగా కూడా చాలా మనసులో చాలా ఎమోషనల్ అవుతున్నారు. బట్ హీజ్ ఎలా అయినా ఫైనల్కి నేను రీచ్ అవ్వాలనేసి తన హోప్తో ముందుకెళ్తూనే ఉన్నారు. ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. సో నేను కళ్యాణ్ సుమన్ శెట్టి కాకుండా సంజనాకి ఇచ్చారు. సో బాక్స్ కాంపిటీషన్లో ఏమనిపించింది? ఫేరే అండి, ఫేర్ అనే అనిపిస్తుంది. సుమన్ శెట్టి గారు బాగా కష్టపడ్డారు కదా. అవును, కష్టపడితే అంటే ఎవరికి ఓటేస్తారు మీరు? అయితే సుమన్ శెట్టికి వేస్తామండి. సో సుమన్ శెట్టి గారు టాప్లో ఉన్నారు ఇప్పుడు, ఏం చెప్తారు? టాప్లో ఉన్నంటే ఇంకా ముందుకెళ్తూనే ఉండాలండి, ఇంకా రీచ్ అవ్వాలి ఫైనల్కి. సో తనుజపై మీ అభిప్రాయం? తనుజ పైన అమ్మాయి కూడా చాలా మంచిది. తను కూడా కొన్ని విషయాలలో నెగిటివ్గా ఉంటుంది, కొన్ని గొడవలు అవి ఇవి చాలా ఎక్కువ కొంచెం చేస్తుంది. బట్ ఫ్రెండ్షిప్ పరంగా అయితే ఓకే, కొంచెం ఇమాన్యుల్తో అయితే కొంచెం ఇంకా ఓకే అలా అనిపిస్తుంది. బట్ ఈ రూమర్స్ ఇంకా ముందుకు చాలా వస్తూ ఉంటాయి. బట్ అవన్నీ ఫైనల్ తర్వాత వాళ్ళు కూడా చూసుకుంటారు కాబట్టి మనకు కూడా తెలుస్తుంది రియాలిటీ ఏంటి అనేది. వాళ్ళు కూడా బయట ఏం జరుగుతున్నది వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి అర్థమవుతుంది. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరైతే బాగుంటుంది? నాకు తెలిసి రీతు అయితే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అలా అనిపిస్తుంది, నాకే అనిపిస్తుంది. డెమోన్ పవన్ గురించి ఏం చెప్తారు? తన గురించి నేను అంత చూడలేదండి. సరే, ఓవరాల్గా ఏం చెప్తారు బిగ్ బాస్ గురించి? బిగ్ బాస్ గురించి అంటే ఈజ్ బెస్ట్ షో. ఇంకా బెటర్, ఇంకా ఇప్పటికైనా సుమన్ శెట్టిని మన టెలివిజన్కి ఇంకా తీసుకొచ్చారు. ఇంకా అది ఇంకా బెటర్. సో ఫైనల్ వరకు తనే గెలిస్తే ఇంకా బాగుంటుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తాను. కళ్యాణ్ సంచలనంగా ఫెయిల్ అయ్యాడని చెప్పి తనుజ తనతో గొడవ పడింది. ఏమంటారు దాని గురించి? దాని గురించి అంటే ఇంకా ఏం చెప్పలేదు.